రగులుచుండే. రాజులకు రాజు వైరయముగా రావయ్యా, రాజులకు రాజు వై రాజా మేలని ధరణిలో రమ్మోరా, రాజా మేలను ధరణిలో రమ్మోరా. ఈ జీవితాయి లేకుండా చెయ్యి పట్టుకోరాయేసునాదా. సైతాను చెలరేగే సమయం దికలేదని మహాపురి గర్వించుచుండే. సైతాను చెలరేగే సమయం దికలేదని మహాపురి గర్వించుచుండే. సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి, సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధాన రాజ్యము స్థాపించరావ, సమాధాన రాజ్యము స్థాపించరావ. ఈ జీవితాయిగా లేకున్నాను, నా చెయ్యి పట్టుకోనాయేసు. జామాయేను మీరించారయ్యి, ఎందావ జామున జాడలేదే. మూడవ జామాయే మీరింకారాయే, మూడవ జామాయే మీరింకారయ్యే. నాలుగవ జామున నడచే వస్తున్నావా, నాలుగవ జామున నడచే వస్తున్నావా. ఈ జీవితాయిక నీ కుమారుండా ప్రభువైన క్రీస్తుండా, పెళ్లి సంఘమునాత్మయు పిలచూచుండే. పెళ్లి కుమారుండా ప్రభువైన క్రీస్తుండా, పెళ్లి సంఘమునాత్మయు పిలచూచుండే. పెళ్లి విందులో నేను పెళ్లి వస్త్రములతో, పెళ్లి విందులో నేను పెళ్లి వస్త్రములతో హల్లెలూయాయని ఆనందింతును, హల్లెలూయాయని ఆనందింతును. ఈ జీవితాయిగా లేకున్నా చెయ్యి పట్టుకోనాయేసునాదా. గాలి తుఫానులకు కలిగే తారంగములు, గాలి తుఫానులకు కలిగే తారంగములు కొట్టబడుచున్నాను కాదా నాదే, కొట్టబడుచున్నాను కాదా నా దేవం. ఈ జీవితాయిగా లేకున్నాను, నా చెయ్యి పట్టుకోనాయేసునాదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రత్యేకమైనటువంటి పాటలో దైవజనుడు ఎన్ని రీతులుగా మరి దుష్టుని యొక్క దాడులు ఉంటాయనేటటువంటిది స్పష్టంగా వారు తెలియజేశారు. ఈ దుష్టుని యొక్క దాడుల నుంచి విడిపించుటకు నాకు ఈ లోకంలో ఎవరు లేరు, నీవే రావాలి. పెళ్లి కుమారుడా, నీవు వస్తేనే నాకు ఈ సంఖ్యలు తెగిపోతాయి, నీవు వస్తేనే నాకు ఈ సమస్యలు తెగిపోతాయి, నువ్వు వస్తేనే నాకున్నటువంటి శత్రు సమూహాలన్నీ కూడా కాలిపోతాయి. నేను ముందుకు సాగలేకున్నా, సారాహీన మాకు సంసారాబ్ధిలో సాగలేకున్నాను, సాయంబు రావ. అంటే దేవుని యొక్క సహాయము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అనుకుంటాం చాలాసార్లు, నేను చాలామందిని ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ప్రాక్టికల్ వేలో వారి జీవితం ఎట్లా ఉందని. నాకు తెలిసినటువంటి ఒక టీచర్ ఉండే జహీరాబాద్లో, నేను సేవలు కొనసాగుతున్న సమయంలో మంచి టీచర్ అని, హిందీ పండిత్, హిందీ చెప్తుండే, తెలుగు చెప్తుండే.
మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, నెలకు 1,00,000-2,00,000 వరకు ఆమెకు శాలరీ ఉండేది ముగింపు దశలో. మరి ఆమె ఏమనుకున్నదంటే, మేము కూడా దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం కదా, మేము కూడా అక్కడక్కడ వెళ్ళి సువార్త చేస్తున్నాం కదా, కాబట్టి ఇంకా నేను ఎవరికి దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే దేవుని పరిచర్యకు ఉపయోగిస్తున్న డబ్బు అనుకున్నది. ఏదో రీతిగా మేము డబ్బు దేవుని పరిచర్యకు ఉపయోగిస్తున్నాం కదా అనుకొని ఆమె అనుకున్నది. దేవుని బిడ్డలారా, ప్రాక్టికల్గా నేను గమనించినప్పుడు ఏమైందంటే, ఆమెకు మరి మొదట పెరాలసిస్ అటాక్ అయింది. 50 సంవత్సరాలు ఆ వయసులో పెరాలసిస్ అటాక్ అయింది. దాని నుంచి ఆమెకు ఒక కాలు చేయి పని చేయలేదు. తర్వాత అందులో సైకియాట్రిక్ స్పేస్ అయిపోయింది, పిచ్చిదైపోయింది, మనుషులు గుర్తుపడతలేదు, కొడుకు వస్తే కొడుకుని గుర్తుపడతలేదు, బిల్డింగ్ వస్తే బిల్డింగ్ గుర్తుపడతలేదు, పెద్ద బిల్డింగు. మరి జాబ్ చేసి చాలా ఆస్తులు సంపాదించింది. చిట్ట దశలో నేను వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాళ్ళు ఇంట్లోనే ఉండే, హాస్పిటల్ ఏమి లేదు, ఇంట్లోనే ఉన్నది. ప్రార్థన నేను వెళ్ళాను. నాకు అక్కడికి పోగానే దేవుడు డైరెక్ట్గా ప్రేరేపిస్తుంది, బాబు మీకు ఎంత ప్రార్థన చేసినా లాభం లేదు అని ప్రేరణ వస్తుంది నాకు. కానీ ఆడ చెప్తే మంచిగా ఉండదు కదా. సరే అప్పటిదాకా ప్రార్థన చేసి మన దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ముడతాడు, లేకపోతే మనం చేసిన ప్రార్థన అనేటటువంటిది ఫలించదు. మనం చేసిన అన్ని ప్రార్థనలు ఫలిస్తాయని కాదు కదా మనం చేసేది. చేస్తున్న ప్రార్థనలో కొన్నైనా దేవుడి చిత్తానుసారంగా దేవుడు ఆలకిస్తాడు అని నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయిన ఆయన మనస్సులో వెళ్తాం దేవుడు ఆమె గురించి ప్రార్థన వింటలేడు. ఇంచుమించు వాళ్ళ కొడుకులు పాపం ఆమె సంపాదించినటువంటి ఆస్తులు అన్నీ అమ్మి 2-3 ఫ్లాట్ల మీరు 30-40 లక్షల వరకు ఖర్చు పెట్టారు. కానీ ఆమె మంచిగా కాలేదు. కారణం ఏంటంటే, ఆమెకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా ఆమెకు తెలిసి కొంత సువార్త చేసేది. కానీ ఆమె ఆల్రెడీ పాస్టర్ కాదు, ఆమె దేవుని ఏర్పాట్లో ఉన్న మనిషి కాదు. అవకాశం అందరి బాధ్యత అది సువార్త చెప్పడం, పిలిపి అవసరం లేదు సువార్త చెప్పడం. ప్రతి విశ్వాస యొక్క బాధ్యత సువార్త చెప్పడం. కానీ ఆమె మనసులో ఒక నెగిటివ్ థాట్ అనేటటువంటిది వచ్చి ఆమె కూడబెట్టినటువంటి ధనం అంతా కూడా చివరి దశలో మరి డాక్టర్గా పాలైపోయింది. నేను అనుకున్నా, ఆమె ఫస్ట్ నుంచి దేవునికి నమ్మకంగా చిన్న కష్టార్జితంలో దేవునికి నమ్మకంగా ఇచ్చుంటే ₹1,00,000 అనేది పెద్ద జీతం కాదు. ఇప్పుడు మన ముఖేష్ అంబానీ గారు రోజుకు 5,000 కోట్లు సంపాదిస్తున్నాడు రోజుకి. మరి వాణి సంపాదన ముందు మనకు ₹1,00,000 నెలకు వచ్చినది పెద్ద జీతమా? మరి అమెరికాలో బిల్ గేట్స్ కానీ లేకపోతే ఫేస్బుక్ CEO కానీ లక్షల కోట్లు వాళ్ళకు ప్రాపర్టీస్. అయినా వాళ్ళు ఆ విషయంలో నమ్మకంగా ఉన్నారు. బిల్ గేట్స్ నమ్మకంగా ఉన్నాడు, ఇప్పటికీ గుటన్బర్గ్ నమ్మకంగా ఉన్నాడు, తర్వాత గూగుల్ CEO, ఎవ్రీ క్రిస్టియన్ ఎవరైతే వాళ్ళు నమ్మకంగా వాళ్ళ దశంభాగాలు దేవునికి ఇస్తారట. ఎంత విచిత్రం చూడండి. బిల్ గేట్స్ గారు కొన్ని కోట్లు నెలకు దశంభాగం ఇస్తారంట దేవునికి, కోట్లే. మనందరికీ తెలుసు ఒక ఆయన సాక్ష్యం, కోల్గేట్ CEO గారు. ఆయనది విచిత్రం. ఇంకా ఒకప్పుడు నేను సైకిల్ మీద తిరిగి కోల్గేట్ చేసుకుని అమ్మేవాడిని, ఇంటికాడ తయారు చేసి మెల్లమెల్లగా దేవుడని ఆశీర్వదించుంటే. అప్పుడు కోల్గేట్స్ ఆయన ప్రారంభంలో, బిజినెస్ ప్రారంభంలో జస్ట్ దశంభాగం ఇచ్చుకుంటూ వచ్చినట్ట. వ్యాపారం ఆశీర్వదించబడ్డ కొద్దీ, అరే ఆ వ్యాపారం దేవుడు దీవించిన కదా, ఇన్ని డబ్బులు ఏం చేసుకుంటాను, ప్రభు పరిచయం ఇస్తే బాగుంటుంది కదా అని వ్యాపారం దీవెన వచ్చిన కొద్దీ 10% ఇచ్చేవాడు 20% ఇచ్చాడు, అట్లా 30% ఇచ్చాడు. ఈరోజు ఆయన 90% ఇస్తున్నట్ట దేవునికి. 10% నాకు సరిపోతుంది, నాకు వచ్చిన ఇన్కంలో. అవే కొన్ని కోట్లు, కొన్ని 100 కోట్లు అవుతున్నాయి. 10%, 90% దేవుడి సేవకు ఉపయోగపడాలని ఒక సంస్థకు, పెద్ద సంస్థకు వారు ఈరోజు ఆ యొక్క కాంట్రిబ్యూషన్ ఇస్తావు. ఆ సంస్థ పేరు కూడా నేను చెప్పొచ్చు, కానీ మనకు అవసరం లేదు. ఒక పెద్ద సంస్థకు 90% ఆయన దశంభాగాలు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి చాలా దారుణం అనిపించింది. దేవుని భయం లేకుండా దేవుడి సన్నిధికి వచ్చి నమ్మకంగా దశంభాగాలు ఇవ్వకుండా ఉంటే చివరి దశల్లో దేవుడు వాళ్ళంతకాలంగా జమేసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో పాలైపోయేటట్లు చేసిన, మళ్ళీ హీల్ కూడా కాలేదు. అది విచిత్రం. అక్కడ డబ్బులు పోయినాయి, స్వస్థత జరగలేదు. మొదటి రోజు నమ్మకంగా దశంభాగాలు ఇచ్చారనుకో, చచ్చిపోయే టైంలో హిజ్కియా అలాగా ధైర్యంగా ప్రార్థన చేస్తారు, ప్రభువా యథార్థంగా నేను ఎరితిగా నా యొక్క జీవితంలో ఉన్నాను, ఎరుగుదు కదా, ప్రతి నెల నేను యొక్క సన్నిధి దశంభాగం ఇచ్చాను, ప్రతి ఆదివారం సన్నిధి ప్రభు యొక్క శరీరార్థాలు పాల్పొలు పొందాను, ఇప్పుడు నన్ను ఎట్లా ముట్టామనే హక్కుతో వాడు ప్రార్థన చేస్తాడు, అధికారంతో ప్రార్థన చేస్తాడు సమస్య వచ్చినప్పుడు.
కానీ వెనుకకు మళ్ళీ చూసుకుంటే బ్రతుకు ఒకసారి మనకి అసహ్యం వేసే విధంగా ఉందనుకో. ఏంటండి, అన్ని నెలలు గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చి సాలరీస్ ఇస్తే నేను నా పిల్లలకు ఆస్తి కూడా పెట్టి ఉండొచ్చు, నా పిల్లలకి మంచి వెల్ ఎడ్యుకేషన్ ఇప్పించి ఉండొచ్చు, వారి కొరకు మంచి ఇల్లు కట్టి ఉండొచ్చు. కానీ దేవుడికి ఏమి ఇవ్వని చరిత్ర నీకు ఉన్నప్పుడు ఆ చివరి 2-3 సంవత్సరాల టైం చాలు నువ్వు సంపాదించిన ఆస్తులను సర్వనాశనం అయిపోయింది. హక్కుతో ప్రార్థన చేయలేము. నాకు దేవుడు వద్దని చెప్పి నాకు ప్రార్థన చేయడం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అట్ట అయిపోతారని ఆమె నా చర్చి మెంబర్ కాదు, మనకు ఆమె చరిత్ర ఏం తెలియదు, తర్వాత తెలిసింది ఆమె గురించి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో సేవకులకు ఎన్నో రీతిలో సమస్యలు ఉంటాయి. సోదరులే నాకు శత్రువు, నా సాగలేకపోతున్న ప్రభువా సేవలో. ఆ పాటకు సమకాలీనంగా మరి ఈ తరంలో ఒక ఆయన రాసిన మాథ్యూ గారు, నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలకు నేను ఇక ముందుకు సాగలేనని అనుకోనగా అన్నాడు ఆయన. కాబట్టి దేవుని సేవ చేయడం అనేటువంటిది చాలా కష్టమైన పని. దేవుని బిడ్డలారా, మనం అనుకున్నది సింపుల్గా ఉండదు. అది ఒక విశ్వాసికి, ఒక లోక సంబంధికి వానికి ఉండేటటువంటి శోధనలు వేరు, దైవజనులకు ఉండే శోధనలు వేరు. వాడు ముందుకు సాగడం చాలా కష్టం. జీవిత ప్రయాణంలో దేవుడు అడుగడుగున వాళ్ళకి తోడుగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి మరి ఎందుకో ఆ పాట అనేటటువంటి నన్ను చాలా కదిలించింది. నేను ఎక్కువ ఇష్టపడ్డ పాటలలో ఈ పాట ఒకటి, తర్వాత ఇంకోటి పమ్మి ప్రభుదాస్ గారు రాసిన పాట క్రైస్తవ కర్షక కదలి రావయ్య అనే పాట. నన్ను ఈ 2 పాటలు చాలా ఇష్టపడి నేను చాలాసార్లు వాడినటువంటి పాటలు, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కొద్ది నిమిషములు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందాం. మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగము. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, దయచేసి 8-9 వచనాలను చదువుతూ ఉన్నాను, గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉంటున్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చదవమన్న లేఖన పరిశుద్ధ భాగాన్ని దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి సంగతి ఏంటంటే, క్రీస్తు దినం ఒకటి ఉన్నది. క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నాము. చాలామంది ఎదురు చూసడానికి ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. వై ఆర్ వి వెయిటింగ్ ఫర్ సెకండ్ కమింగ్? నీవు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాము? యేసుప్రభు వస్తాడు, మనకి మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు, అక్కడ పెండ్లి విందు ఉంటుందంట, బంగారు వీధులు ఉంటాయంట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పరలోకం ఎట్లుంటుందో చూపించంటే అద్భుతంగా చూపిస్తుంది. అది పరలోకంలో ఎటువంటి బిల్డింగ్లు ఉంటాయి, పరలోకంలో ఎటువంటి వాహనాలు ఉంటాయి. అదే వాడు AI ద్వారానే ఇప్పుడు ఎలాంటి మాస్క్ తయారు చేస్తూ ఉన్నాడు. అది ఉన్న పాటను ఫోర్స్తోని లేచి గాల్లో వెళ్తున్నది. దానికి ఏ ఫ్లైట్ ఇంజన్ లేదు, ఏం లేదు. ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక టెక్నాలజీ AI ద్వారా కూడా అనుకుంటుంది అంటే, ఇంతకాలం రిమోట్ సిస్టమ్ ద్వారా బాంబులు వేశారు. వాళ్ళ దగ్గర మంచి స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ రిమోట్ వదిలితే ఏ స్పాట్లో పోయి బాంబు పడాలో ఆ స్పాట్లో బాంబు పడుతుంది కదా. ఇప్పుడు అట్లా కాదంట, వాళ్ళ పైనుంచి బంగారు బాంబర్ 2 మొన్న స్పిరిట్ వాడారు కదా, దాంట్లో వెళ్ళుకుంటా ఈ బాంబు వెళ్ళి పలానా స్థలంలో, శత్రు దేశంలో పలానా స్పాట్లో పడును కాకని మనసులో అనుకుంటే ఆ స్పాట్లోనే పడుతుంటుంది. మనసుకే దాన్ని కనెక్ట్ చేసేస్తుంది సార్. ఎంత డేంజర్స్ ఉందిగా. వాడు ఒకవేళ తిరిగి మన మనసులో ఇజ్రాయెల్లో వాడను కాక అనుకున్నాను కదా, అడుగుతాడు. మైండ్కు కనెక్ట్ చేస్తూ ఉన్నాడు సెన్సార్లు. మైండ్తో అనుకుంటే జరిగిపోతుంది అంతే. ఎంత అప్డేట్ అయిపోయింది టెక్నాలజీ. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అంటే మనం బిల్డింగ్లు ఊహించుకోవడము, అక్కడ మంచి వాహనాలు ఊహించుకోవడము, లేకపోతే అక్కడ బంగారు వీధులు సుందర, ఇదంతా తర్వాత సంగతి. అవన్నీ ఉన్నాయి, లేవని నేను చెప్పడం లేదు. అద్భుతమైన లోకం. ఇప్పుడు AI చూపించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎంత మటుకు వస్తుందో మనకు తెలియదు, AI చూపిస్తున్నటువంటి పరలోక రాజ్యం. కానీ
అక్కడికి పోయిన తర్వాత మనం ఫస్ట్ ఎదుర్కొనేది ఏంటంటే మనము తీర్పు అనేటటువంటిది ఎదుర్కొంటాం. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు, 12 గోత్రకర్తలు కూర్చున్నాడు, 12 అపోస్తలులు కూర్చున్నారు. వారు తీర్పులు తీరుస్తున్నారు. నువ్వు రక్షింపబడిన మొదలుకొని ఎలాగో జీవించాలని దేవుడు రాసిపెట్టి నీకు ఆ లిస్టు పెడతారు. ముందుగా తీర్పు ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? మరి కొంత ప్రమాణం ఉంది అక్కడ. కొన్ని ప్రమాణాలను బట్టి ఈ మనిషి ఆ ప్రమాణాల్లో వీరి యొక్క జీవితం ఫిట్ అవుతుందా లేదా అనేది గమనిస్తారు. అది తీర్పు. ఒకరికొకరికి నువ్వు సోమవారం ఏం చూసినావు, మంగళవారం ఏం చూసినావు అనేది కాదు. క్షణాల్లో అయిపోతుంది తీర్పు. అక్కడ క్షణాల్లో స్కాన్ చేసి పడేసినట్టు అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఉంటే, ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ని మన ఫోన్ ఇమీడియట్లీ క్షణంలో స్కాన్ చేసి మనం మ్యాటర్ టైప్ చేసి ఇస్తుంది క్షణాల్లో. అందుకే మోషే అంటాడు, ప్రభువా నీ ముఖ కాంతిలో మా బ్రతుకు కనబడుతున్నది. అడిగి పోయి ఇలా వంటమనుకో, వెంటనే అటు నువ్వు బ్రతకాల్సినటువంటి విధానము దేవుడు ప్రిపేర్ చేసి ఉంటుంది పక్కకు, నువ్వు బ్రతికిన విధానము ఉంటుంది. ఎలాగో బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడో అలాగ మన బ్రతుకు లేకపోతే మనకు నష్టం కలుగుతుంది. మనకు దేవుడు కొన్ని బహుమానాలు ఇవ్వడు. కొంతమంది ధన్యజీవులు వారు అక్కడ ఏమైతే రాయబడి ఉందో అదే రీతిగా బ్రతికిన వాళ్ళు. నీకు దేవుని కవిలే, దేవుని ఏపడది, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు ఉన్నదా, నా పేరు ఉన్నదా? దావీదు గురించి అంటాడు, దావీదు గురించి నేను ఏ పేజీ అయితే రాశానో వాడి జీవితం గురించి పరిపూర్ణంగా పేజీ నెరవేర్చాడు. కానీ ఒక్క తప్పు దావీదులో ఉన్నది. ఊరియా విషయంలో తప్ప ఎన్నడూ ఏ తప్పు దావీదు చెయ్యలేదు అని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉన్నది. అదొక్కటి ఉండకూడనటువంటి పొరపాటు ఆ పేజీలో లేదు. దేవుని యొక్క పేజీలో లేనటువంటి పొరపాటు అది. రాజుల గ్రంథంలో ఏంటండి చదవండి తీసిన వాళ్ళు, ఊరియా విషయములో తప్ప ఏంటంటే 15:4 మొదటి ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 15:4 దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ అది యెహోవా దృష్టికి అది యథార్థంగా జీవిత దినములన్నీ ఆయన బ్రతికిన సంవత్సరాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని సంవత్సరాలు యథార్థంగా బ్రతికాడంటే అర్థమైంది. దేవుడి పేజీలో ఏమైనా వ్రాయబడిందో, దేవుడి పేజీలో ఈయన అబ్దుల్లాం గోలను వెళ్ళాలి, దేవుడి పేజీలో ఈయన నిందల పాలు కావాలి, అవమానాల పాలు కావాలి, దేవుడి పేజీలో ఈయనను కొంత చీకొట్టాలి, దేవుడి పేజీలో ఈయనకు ఈ రకంగా జరగాలని దేవుడు నిర్ణయించినాడు. అందుకే దావీదు అంటాడు, నా దినముల్లో ఒక దినమైన గడవక మునుపే నీవు నా యొక్క జీవిత దినములన్నీ కూడా నీ యొక్క గ్రంథములో లిఖితం చేశావు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. దాని కొరకు ఎంత రిస్క్ చేయాలి మనం? ఫస్ట్ దేని కొరకు చెప్పండి. దేవుని యొక్క పేజీ ఏదైతే ఉన్నదో నా గురించి, దేవుడు తన గ్రంథములో పలానా సునీల్ పాస్టర్ గారు ఎలాగో బ్రతకాలి, పలానా రామ్లం ఎలాగో బ్రతకాలి, పలానా సుభద్రం ఎలాగో బ్రతకాలి, పలానా మానసం ఎలాగో బ్రతకాలి, పలానా రవి గారు ఎలాగో బ్రతకాలి అని ఒక లిస్ట్ తయారు చేసి పెట్టి, ఆ లిస్ట్ ఏమో మనకు కనిపిస్తుంది. ఈ బైబిల్ కనిపిస్తుంది కదా. దేవుడు అంటాడు, బాబు ఆ లిస్ట్ మీకు కనిపించదు, కానీ బైబిల్లో నేను చెప్పిన విధంగా బ్రతికితే అక్కడ మీరు ఏదైతే నేను మీకు సిద్ధపరిచిన పేజీ అది ఈ బైబిల్లో ఉన్నట్టుగానే ఉంటుంది. బైబిల్లో దేవుడు నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు అన్నాడు. అక్కడ వేరేది ఉంటుందా? మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి అనే దేవుడు మన గురించి ఆశపడుతున్నాడు. అక్కడ వేరేది ఉంటుందా? పరిశుద్ధత ఏంటంటే నా యొక్క సన్నిధిలో అనుకూలం, మీరు పరిశుద్ధులు అవ్వటే దేవుని చిత్తం. అక్కడ వేరేది ఉంటుందా? పాపలుగా బతకని ఉంటుందా? ఉండదు కదా. అందుకే వాక్యానుసారంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనం కట్టుకుంటామో పరలోక రాజ్యం రాయబడ్డ పేజీ మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం ఇండైరెక్ట్గా. ఏంటండి ఇక్కడ ఎగ్జామినేషన్, ఇక్కడ మనం అవన్నీ కూడా బ్రాకెట్స్లలో మనం నింపాలి. ఏనా బీనా నింపెట్టి బైబుల్ మనకు నేర్పిస్తుంది. బాబు ఇలా బీ పెట్టు, ఈ ఒక స్టెప్లో నువ్వు బీ పెట్టాలి, ఈ స్టెప్లో నువ్వు ఏ పెట్టాలి, నువ్వు పలానా స్థలం నువ్వు చదువుకోవాలని దేవుడు అంటాడు. అక్కడ చదువుకోకుండా నువ్వు వేరే స్థలం చదువుకున్నావు అనుకో, అక్కడ బీ పెట్టినట్టు రైట్ ఆన్సర్ ఉంటుంది. నువ్వు పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాడు దేవుడు, నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకున్నావు అనుకో, అక్కడ నువ్వు బీ పెట్టినట్టు పెట్టాల్సినటువంటి స్థలం. అంటే ప్రతి విషయంలో మన జీవితంలో మనం ఎక్కడ ఉండాలి, ఏ పిల్లని పెళ్లి చేసుకోవాలి, ఏడ సేవ చేయాలి, ఏడ బ్రతకాలి,
ఎవరికి సువార్త చెప్పాలి, ఏ రీతిగా మనం ఉపవాసాలు చేయాలి, ఏ రీతిగా రహస్య జీవితంలో దేవుని నమ్మకంగా ఉండాలి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దేవుడు రాసి పెట్టినాడు. దేవుడు పెట్టారు. దీన్ని హైందవులు ఏమన్నారు అంటే తలరాత అన్నారు. తలరాత, బ్రహ్మ తలరాత రాస్తాడండి. ప్రతి ఒక్కరు తలరాత ఉంటుంది అంటారు. ఎవరు చూపించలేదండి. ఏసుకాన్ని కూడా రాతలు ఏమి లేవు. అక్కడ లోపల మెదడు ఉంది, అక్కడ నరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. ఎన్ని సిటీ స్కానింగ్ తీసినా ఎత్తికి ఇవే కనిపిస్తాయి తప్పితే తలరాత కనిపించేది. తలరాత లేదు, ఎవరికి లేదు. అక్కడ దేవుడు రాసి పెట్టాలి ఇట్లా బ్రతకాలి అని. ఇక్కడ అంటున్నాడు అందుకే పౌలు, తీర్పు దినమున ఏంటంటే క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఏంటంటే నిరపరాధులై ఉండునట్లు అంటే అర్థమైంది. చాలామంది నిరపరాధులుగా ఉండరు, అప్పటికి కూడా అపరాధులుగా వస్తారు. ఏంటండి నువ్వు జీవనది నా హృదయం అనే పాటలో ఎండిన ఎముకలన్నీ మరలా తిరిగి జీవింప చేయుమయా అంటున్నాను. కొన్నిసార్లు మన యొక్క జీవితాలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రార్థన జీవితాలు ఎండిపోతాయి. ఎండిన ఎముకలు అంటే ఎముకలు ఎండిపోతాయా? ఎముకలు ఎండిపోవాలంటే కోసి బయట ఎండబెడితే ఎండిపోతాయి ఎముకలు, లోపల ఉన్న బయట ఎండిపోతాయి. కానీ భక్తులు అంటాడు ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింప చేయుమయా. మన ఆత్మ జీవితాలు దేవుని బిడ్డలారా చాలాసార్లు ఎండిన స్థితిలోకి వెళ్ళిపోతాయి. చాలామందికి మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి ఉండదు, మొదట్లో ఉన్న ప్రేమ ఉండదు, మొదట్లో ఉన్న అనురాగం ఉండదు, మొదట్లో ఉన్నటువంటి తగ్గింపు ఉండదు, మొదట్లో ఉన్నంత సహించే గుణం ఉండదు. వయసు పెరుగుతున్న కొద్దీ వాంతో పాటు ఇంకో చీకటి శక్తి పెరుగుతుంది. దాని పేరు అహం. అహం అనేది ఇప్పుడు నా బిడ్డకు అహం ఉండదు, నా కొడుకు అహం ఉండదు. ఇప్పుడు వాళ్ళు చిన్న వయసు, ఇవి రబ్బరు దెబ్బలు వేసినా వెంటనే ఏడుస్తారు చేసినప్పుడు సపడదాకా వచ్చి మళ్ళీ నన్ను పట్టుకుంటారు. 20 ఏళ్ళకి వచ్చిన తర్వాత కూడా నేను కొట్టినా అనుకో, 30 ఏళ్ళకి వచ్చిన తర్వాత కొట్టినా అనుకో, అప్పుడు వాళ్ళ ఈగో హట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రుల మీద కూడా ద్వేషం పెంచుకొని తల్లిదండ్రులు కూడా చంపినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రక్కలో పెరుగుతున్నటువంటి ఆ చీకటి శక్తిని మనం గమనించాలి. ఒక కోణంలో దేవుడి త్రిత్వం, మనిషి కూడా త్రిత్వం. ఇక్కడ నీవు ఉన్నావు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇక్కడ చీకటి శక్తి ఉన్నది. ఇటు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఫోర్స్ మనకు ఉంటుంది, దయ్యపు శక్తి ఒక ఫోర్స్ కూడా ఉంటుంది. దయ్యాన్ని గుర్తించకపోతే తీర్పు దినాన మనము అపరాధులుగా నిలబడతాం. దేవుని బిడ్డ తీర్పు దినాన మీరు ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన మిమ్మును అక్కడ ఎట్లా నిలబెట్టబోతున్నాడు. క్రీస్తు యేసు ప్రభువు యొక్క దినమందు మిమ్మను నిరపరాధులుగా మీరు ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంతము వరకు, ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, అవర్ డెస్టినీ విల్ బి సేమ్. నువ్వు ప్రారంభించిన దినాల్లో ఏ గురి కలిగి నువ్వు ప్రారంభించినావో అదే గురి ఉండాలి. నేను అందుకే ఎప్పుడు నా గురి అనేది మిస్ కాదు. ఎందుకు మిస్ కాదు? నేను సేవ ఆరంభంలో ఏ గురి అయితే కలిగి ఉన్నానో, ఏ మంట అయితే కలిగి ఉన్నానో, ఇప్పటిదాకా నా జీవితంలో అదే మంట ఉంది, అదే గురి ఉంది. రీచ్ అయ్యేంత వరకు అదే ఉంటుంది, నా ప్రాణం పోయేంత వరకు అదే ఉంటుంది. నాతో పాటు 100 మంది ఉండొచ్చు, 100 మంది నన్ను విడిచిపెట్టి వెళ్ళవచ్చు. నాకు 100 మంది ఆర్థికంగా సహకరించవచ్చు, ₹1 లేకపోయిన స్థితి రావచ్చు. నాకు అందరూ ఆప్తులు బంధువులు ఉండొచ్చు, కొన్నిసార్లు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కదిలించవు, నా గురిని మార్చవు. నా గురిని అవి మార్చవు. ఎన్ని దుష్టశక్తులు నా జీవితంలో పనిచేసి నా గురిని మార్చవు. దేవుని బిడ్డలారా, మన అంతము గురించి అందుకే దావీదు అంటాడు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నేను ఎంత అల్పుడను. దేవుని బిడ్డలారా, చూస్తూ కొంతమంది కళ్ళ ముందు ఉండి మంచిగా ఆడుతూ పాడుతూ ఉండి మాయమైపోతారు. మా షాపులో పొద్దున్నే ఈరోజు ఒక సిద్ధాంతం వేసి వచ్చినాను. వారం 2-3 సార్లు అడుగుతాను నేను వాళ్ళకి. మొన్న ఒక 50 ఏళ్ళు చిన్న వయసు ఉన్నది, ఏమైందన్నా ఇంత చిన్న వయసు ఉన్నదని అడిగితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న. నా పేరు లేదు, నా ఫోన్లో ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 40-50 ఏళ్ళ మనిషి. ఎందుకు వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్? హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంతకాలం బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే వ్యర్థమైన దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, వ్యర్థమైన దాన్ని ఎక్కువ థింక్ చేయడం. ఆ వ్యర్థమైన దాంట్లో ఒకటి ఏంటంటే అస్తమానము మనం ఒకరి మీద ప్రేమను పెంచుకోవడం వ్యర్థమైన సంగతి.
నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పిన. ఏదైనా ఒక బండి స్టార్ట్ అవ్వాలంటే ఇప్పుడు అది స్టార్టింగ్ దశలో బాగా సౌండ్ వస్తుంది. గేర్ వేసి పికప్ తీసుకొని బర్రని సౌండ్ వస్తుంది. ఫ్లైట్ కానీ కార్ కానీ ఏదైనా అదే సౌండ్తో అది 100 స్పీడ్లో కూడా వస్తే మంచిగా అనిపిస్తుందా? అట్లా ఉండొద్దు. ఏ ప్రేమ అని రాగాలి అని ఇప్పుడు నా పిల్లలకు నేను ఎంతో ప్రేమిస్తాను. కానీ వాళ్ళు జర పెద్ద అయిన తర్వాత విడిచిపెడతాను. నేను వాళ్ళు ఏ దేశంలో ఉన్నా నేను నా బిడ్డ, నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి, నా కాళ్ళ ముందు ఉండాలి అనే పరిస్థితి ఉండదు నాకు. అది మంచిది కూడా కాదు. పెళ్ళైన కొత్తలో ఒక 1 year దాకా భార్యాభర్తల మధ్య భయంకరమైన బాండింగ్ ఉండాలి. జీవితకాలం అంతా అదే ప్రేమ. నా భర్త నాకే సొంతము, నా భార్య నాకే సొంతము, నేను నా భార్యను చూడకుండా ఉండలేను, నా భర్త చూడకు. అది బ్రెయిన్ స్ట్రోక్ కారణం. బ్రెయిన్ స్ట్రోక్ ఏం కారణం అనుకుంటారు? గివే. అరే నువ్వు స్టార్టింగ్లో అవసరము కొంచెం మీ బంధము బలంగా ఉండడానికి ఒక 1 year మీరు ప్రేమ కలిగి ఉన్నారంటే ఓకే, ఇట్స్ ఓకే. జీవితకాలం అంతా ఇక నాకు నా భార్యని సర్వము, నా భర్తనే సర్వము, నా పిల్లల సర్వము అనుకుంటే ఇక నువ్వు దేవుడిని ఎప్పుడు ప్రేమిస్తావు? దేవుని సేవని ఎప్పుడు ప్రేమిస్తావు? మొదటి స్థానం దేవునికి. కొంత తాత్కాలికమైన ప్రేమలు ఈ లోకంలో నీవి. ఈ విషయం తెలియక చాలామంది భర్తలు చచ్చిపోయిన తర్వాత భార్యలు పిచ్చోలు అయిపోయారు. భార్యలు చచ్చిపోయిన తర్వాత భర్తలు పిచ్చోలు అయిపోయి కుక్కగా ఆవులించుకొని రోడ్ల మీద కూర్పడనమాట. ఎందుకు? వీడు ఎక్సిలేటర్ ఎక్కడ ఇవ్వాలో అక్కడనే ఇవ్వాలి. జీవితకాలం అంతా ఎక్సిలేటర్ వేసుకుంటూ పోతా అంటే పని చేయదు. నరాలు దెబ్బతింటాయి. మనిషి జీవితంలో అతి సున్నితమైన నరాలు. ఈరోజు ఒకప్పుడు అసలు న్యూరో హాస్పిటల్స్ తెలియదు. తెలుసు ఎవరికైనా? న్యూరో హాస్పిటల్ ఎవరు తెలియదు. ఇప్పుడు వన్ ఆఫ్ ద పాపులర్ డిపార్ట్మెంట్ అది. ఏది? న్యూరో డిపార్ట్మెంట్. యశోదాలకు మనం వెళ్తే ఎప్పుడే కానీ కోమల్ కుమార్కి ఉన్నంత పెద్ద లైన్ ఇంకొరకు ఉండదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మంచి వాళ్ళకి ఏ బాధ లేవు, నొప్పి లేవు, రోగం లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబ సమస్యలు లేవు. కోటీశ్వరులు వచ్చి లైన్ నిలబడుతున్నారు నరాలు దెబ్బతి. ఎందుకు? గివే. ఎక్సిలేటర్ ఎక్కడ? జీవితకాలం అంతా ఎక్సిలేటర్ ఇచ్చిన వీళ్ళంతా పైసలు తక్కువ వాడి ఆలోచించినాడు కాదు, పైసలు ఎక్కువ ఆలోచించినాడు. దేవుని బిడ్డలారా, అయితే మన జీవితంలో గమనించాలి, ఈ లోకములో దేని మీద మనం దృష్టి పెట్టినా కొంతకాలం పెట్టాలి, కానీ తీర్పు మీద మాత్రం మనము నిరంతరం దృష్టి పెట్టాలి. మన అంతం మీద మనకు నిరంతరం దృష్టి ఉండాలి. వారు అంతము వరకు బ్రతికిన రీతి అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏంటండి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 13వ అధ్యాయం 7వ వచనంలో, మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని శ్రద్ధగా తలంచుకొని, అంటే కింద పుట్టినట్లు ఏముంది? వారు అంతము వరకు నడుచుకున్న రీతి. చాలామంది ఆరంభము చాలా అద్భుతంగా ఉన్నది. బర్నబా యొక్క ఆరంభం చాలా అద్భుతంగా ఉంది. బిలాము యొక్క ఆరంభం చాలా అద్భుతంగా ఉంది. అన్ని జనులు రక్షింపబడి దేవుని స్నేహితులైన మామూలు విషయమా బిలాము? అనంతము భ్రష్టుడైపోయాడు, అంతము చరిత్రహీనుడైపోయాడు. ఆరంభము అద్భుతంగా ఉండి అంతము చరిత్రహీనుడు ఉండడం కంటే ఆరంభము దరిద్రంగా ఉండి, ఇప్పుడు నా ఆరంభము దరిద్రంగా ఉంది. నా జీవితము ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించిన మెచ్చుకోదగ్గ జీవితమా? నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏదో భక్తిలో వేయించి భయంలో వేయించి నా పరిస్థితి కాదు. గాలి విడిచిపెట్టింది మేమన్నాడు. 5వ తరగతి తీసుకుపోయి హాస్టల్లో పడేసింది. 5వ తరగతి నుంచి ఇప్పుడు దాకా కూడా నాది హాస్టల్ బతికే. మళ్ళీ ఎప్పుడు కూడా నేను పోయి పర్మనెంట్గా ఒక 6 నెలలు ఇంటికి అడడం లేదు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా హాస్టలే, తర్వాత ITI హాస్టలే, తర్వాత అప్రెంటిస్షిప్ హాస్టలే, తర్వాత నెక్స్ట్ డిప్లొమా చేశాను అది హాస్టలే, తర్వాత ఇప్పటి వరకు ఇక్కడనే. అమ్మో నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి, నా కొడుకు నేను చూడకుండా ఉండలేను. మా అమ్మ అంతా బాండింగ్ చేసుకుని ఎక్కడ కదలేకుండా ఆయన పెట్టుకుని కూర్చుంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఈరోజు ఏం తెలిసేది కాదన్నా. నేను ఒక తమ్ముడు బొంబాయి మూలం తీసుకురాపా అంటే సన్న మూలం తీసుకోవచ్చు. ఏంటండి సన్న మూలడు? ఏం తమ్ముడు బొంబాయి మూలం తెమ్మన్నా కదా అంటే, నేను బొంబాయి మూలలో చెప్పినా ఆయన ఇవ్వించింది అంటారు. మరి ఇచ్చినప్పుడు నీకు తెలియదా ఇవి బొంబాయి మూలలో నార్మల్ మూలని? అంటే తెలియదు లోకం. ఎందుకు? తల్లిదండ్రులు అట్లా బంధించేస్తారు.
చెడిపోతారేమన్న భయంతో బంధిస్తున్నారంటే ఏంటంటే జాగ్రత్తలు అవసరమే. ఆ జాగ్రత్తలు మన ప్రమాదానికి దారితీయొద్దు. ఈరోజు మనం అంత మీద దృష్టి పెట్టి ఎన్నో జాగ్రత్తలు కలిగి ఉండాలి. అట్లా అని చెప్పేసి మనం ఇంటికి వెళ్ళి బయటికి పోకుండా మనము నేను బయటకు పోతే పాడైతేనేమో చెడిపోతేనేమంటే కాదు, బయటికి పోయిన తర్వాత కూడా లోకంలో నీకు ఎన్నో శోధనలు కష్టాలు ఎదురైనప్పటికి కూడా, ఎన్నో పాపపు కోరికలు ఎదురైనప్పటికి కూడా నువ్వు అంత మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈరోజు తప్పు చేసినందుకు అవకాశం ఉంది నాకు తప్పు చేయడానికి, ఈరోజు నాకు తప్పు చేయడానికి అవకాశం ఉంది, చేస్తుండొచ్చు. కానీ ఒక దినం ఉన్నది కదా, ఈరోజు నేను రహస్యంగా ఈ తప్పు చేయవచ్చు, తీర్పు దినాన లెక్క చెప్పుకోవాలి దీనికి కూడా. ఆ రోజు దేవుడు అందరి ముందు చూపిస్తాడు కదా దాన్ని. ఆ రోజు నాకు ఆ గద్దింపు ఉంటుంది కదా, ఏ గద్దింపు లేకపోయినా కిరీటం లేకపోయినా అవమాన పాలవుతాను కదా. నా పక్కలో ఉన్న వాళ్ళు కిరీటాలు పొందుకున్నారు, నా పక్కలో ఉన్నవారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నా? అరే వీడు భూమిలో చాలా మంచిగా బతికిండు కదా, చాలా మంచిగా వీడు ప్రార్థనలు చేసిండు కదా, చాలా మంచిగా సేవ చేసిండు కదా, వీడికి ఎందుకు బాగుమని ఇవ్వలేదని అనుమానం అందరికి రాదా? అంటే వీని జీవితంలో ఏదో రహస్య పాపం ఉన్నది, అందుకే దేవుడు వీడికి బహుమానం ఇవ్వలేదు అంటారు అందరు. అక్కడ వివేచన వరం చాలా పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, తీర్పు అనేటట్టు ఉంటుంది. మన జీవితంలో తప్పు ఉంటే దేవుడు రహస్యంగా తీసుకెళ్ళి మనల్ని గద్దిస్తాడేమో కానీ బహుమానాలు ఇవ్వడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించిన విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అనేటటువంటి మాట మనకు వర్తించదు. అందుకంటున్నాడు మీరు ఏంటండి అంతము మీద దృష్టి పెట్టండి, ప్రభు దినం మీద దృష్టి పెట్టండి. తర్వాత రెండవ సంగతి ఏం చెప్పాడు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములోనికి మిమ్మును పిలిచినవాడు. మనం ఎక్కడికి పిలువబడ్డాం? మనం పిలువబడ్డ స్థలం ఏది ఏంటండి? మనము కుమారుని సహవాసంలోనికి. మస్ట్ అండ్ షుడ్ వి షుడ్ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ, ద సన్ ఆఫ్ గాడ్ ఓన్లీ. అంటే అర్థమేంటి? ఇంకా వేరేవాడితో మనకు సహవాసము ఉండకూడదు. దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? ఏంటంటే మన సహవాసాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆత్మీయులు అనుకుంటున్న వారితో కూడా సహవాసం చేయొద్దు కొన్ని కారణాలను బట్టి. పౌలు అంటాడు వారి గురించి, ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసినటువంటిదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, కొందరు మృతుల పునరుత్థానము లేదని చెప్పుచున్నారు కదా, వారి గురించి ఏమంటాడు? 33వ వచనంలో, మోసపోకుడి దుష్ట సాంగత్యము. వీడు ఎట్లా దుష్ట సాంగత్యం అంటే? ఏ కారణాన్ని బట్టి వీడు దుష్ట సాంగత్యం అంటున్నాడు వీడిని? ఏ కారణాన్ని బట్టి దుష్టుల సంబంధం అంటున్నాడు వీడంటే? వీడు సిద్ధాంతమును అంగీకరించడం లేదు, మృతుల పునరుత్థానమును అంగీకరించడం లేదు, మృతులు ఎలా లేతారు అంటున్నాడు వాడు. వారు ఎట్టి శరీరంతో వస్తారు అంటున్నాడు అంటే వారికి మృతుల పునరుత్థానము సరైన స్పష్టత విశ్వాసము లేదు. ఏ బోధన పడితే ఆ బోధన నమ్ముతున్నటువంటి వారితో కూడా మనం సహవాసము చేయకూడదు. అరే క్రైస్తవుల మధ్య మీరు విభేదాలు పుట్టిస్తున్నారు, క్రైస్తవుల మధ్య ప్రేమ లేకుండా చేస్తున్నారు, మినిస్ట్రీస్తారు, అందరం కలిసి ఉండాలి. అది ఎప్పుడు వర్తిస్తారు? నువ్వు ఆర్కేపీ అనేటటువంటి ఉద్యమంలో వర్తిస్తుంది. ఆర్కేపీ ఈరోజు ఆర్ఎంపీగా మారింది, రాష్ట్రీయ మసీహ పరిషత్ అనేది ఏదైతుందో ఇది క్రైస్తవుల యొక్క హక్కుల కొరకు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి ఎన్జిఓ కాబట్టి అందులో అన్ని సంఘాల వాళ్ళు కలవచ్చు, అందులో అన్ని సంస్థల వాళ్ళు కలవచ్చు. అక్కడ సిద్ధాంత రాధాంతాల గురించినటువంటి విషయము లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు సంఘము, స్పిరిచువాలిటీ, వధువు సంఘం అనేటువంటి విషయం వస్తుందో ఇక్కడ మళ్ళీ మారిపోతుంది కథ. అవతల మనం అందరం అన్నదమ్ములమే, నీకు సమస్య వస్తే నేను వస్తాను, నాకు సమస్య వస్తే నువ్వు రావచ్చు, అవకాశం ఉన్నది. కానీ బోధ వేరైందనుకో, నువ్వు నమ్ముతున్న బోధ వేరు, నేను నమ్ముతున్న బోధ వేరైందనుకో, అప్పుడు నీతో నాకు సహవాసం వద్దు, మనమేమో నాలుగు అన్నట్లు ఉండంతామి అని చెప్పేసి ఆయన ముఖం మీద. ఎందుకు ఇక్కడ ఆజ్ఞ ఉన్నది. కానీ కొంతమంది అట్లా అనలేకపోయిందంట. ఏంటంటే కీర్తనల గ్రంథంలో సహవాసాలు వదులుకోలేక ఏంటంటే 106వ కీర్తన ఏమంటున్నాడు ఇక్కడ? 106వ కీర్తన 34వ వచనంలో, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు
వారు అన్యజనుల నాశనము చేయకపోయిరి, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. ఏంటండి ఎంత దారుణమైన విషయం అంటే అర్థమైంది. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే దేవుని క్రియలు నేర్చుకుంటారు. పిచ్చపాటి చుచరణలతో సహవాసం చేసినాం అనుకో అవే వస్తాయి. వాళ్ళ మాటలే మాట్లాడతాం, వాళ్ళ క్రియలే మనం చేస్తాం. ఎందుకు? సహవాసం యొక్క ప్రభావం. ఎంతోమంది అలా నాకు తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళు ప్రార్థనకు వస్తారు కానీ ఇది ఏమి ఎక్కది. ఏటిలో గులకలాగా, ఏటిలో గులక రాలు, గులగుల రాలన్నా, గులక రాలన్నా, ఏటిలో గులక రాలు. ఎంతకాలం ఉన్నా ఏమీ లోపలికి పోయేది. అట్లా ఎందుకున్నారు వీళ్ళంటే సగం సగం భక్తి, సగం లోకము, సగము దైవం. విచిత్రం అనిపిస్తుంది. అయితే మన చర్చికి వచ్చి అద్భుతంగా పాటలు పాడి మంచిగా కూర్చొని చేసి ఎవరినో ఉద్దేశించడానికి మాట్లాడడం లేదు. అది మొదటి విషయం. చాలామంది నా ప్రసంగాలు విని నేను మన రవి పాస్టర్ గారికి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి మమ్మల్ని ఉద్దేశించి చెప్పిండు మేము జాగ్రత్తలు చెప్పినాం, మేము వాళ్ళకి భయపడలేమని మాట్లాడుతున్నాం. ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడాం అంటే దేవుని వాక్యం అనేది ఎట్లుంటుంది అంటే నేను ఒక్క కోణంలో మాట్లాడితే అది 10 మందికి 10 కోణంలో అర్థమవుతుంది. ఏంటంటే చాలా వీళ్ళు మంచిగా పాటలు పాడతారు, చర్చికి వచ్చి అంతే చేసి విచిత్రము. మళ్ళీ బతుకమ్మ పండుగ పోయి వీళ్ళంతా చీరలు కట్టుకొని బతుకమ్మలు ఎత్తుకొని ఆడారనుకో, అదే మన సాక్ష్యం. మా పాయింట్ ఏంటంటే అది నీకు నరకానికి తీసుకెళ్ళకపోవచ్చు, అక్కడ నువ్వు పెద్ద ఘోరమే జరుగుతలేదు, కానీ అది క్రీస్తు బిడ్డలకు తగునా అట్లా చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు మనోళ్ళు. ఏంటంటే గజ్వాలకు వచ్చినప్పుడేమో భక్తి, ఊరికి పోయినప్పుడేమో ఏమంటారు అది బొడ్డేమన్నా బతుకమ్మ. ఊరికి పోయినప్పుడు ఆ బోనాలు, ఆ పండుగలు, ఆ కథా కార్యక్రమాన్ని అన్ని కొనసాగించి మళ్ళీ వచ్చినప్పుడు భక్తి. ఎంతోమంది ఉన్నారు అట్లా. వాళ్ళ ఇళ్ళేమో సిటీలో ఉంటే ఊళ్ళలో పోయేమో అన్ని పండుగలలో పార్టిసిపేట్ చేస్తారు. దసరా పండుగ చేసుకుంటారు, దీపావళి పండుగ చేసుకుంటారు, బతుకమ్మ పండుగ చేసుకుంటారు, అన్ని పండుగలలో పార్టిసిపేట్ చేస్తారా. మళ్ళీ వచ్చి చర్చిలో కూర్చొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి దేవుడు నవ్వుకుంటాడు. నువ్వు వెనక వాళ్ళకి వస్తుంది బ్రతుకు వాంతి పోసేటట్లున్నది, అదే ఆ వాంతి బ్రతుకు. ఏంటంటే మేమున్నాం ఇప్పుడు. నేను ధైర్యంగా నేను క్రిస్టియన్ కుటుంబంలో ఉన్నప్పటికీ నేను సిద్ధాంతం కొరకు నేను ఎదిరించి బయటకు వచ్చిన. పర్వాలేదు బ్రదర్, మీరు ఎవరు నాకు సహకరించకపోయినా పర్వాలేదు, నా పెళ్ళికి రాకపోయినా పర్వాలేదు, నా సాగుకు రాకపోయినా పర్వాలేదు, నాకు సత్యం కావాలని వచ్చిన. ఈరోజు ఎంతోమంది అటు సిఎస్ఐలో ఉంటాము, అటు మెథడిస్ట్లో ఉంటాము, ఇటు ఓవర్మిస్ట్లో ఉంటాం. వీడు భ్రష్టుడు కాదా? వీడు ఒక వేషధారి కాదా? వీడు ఒక చీకటి సంబంధి కాదా? అండ్ మంచోడు అవాడు. మనకి ఏం సీరియస్నెస్ ఉంది, ఏం సహవాసం ఉంది వారికి? అండ్ మన సహవాసం అయితే క్రీస్తుతో మన సహవాసం. నువ్వు వారి సహవాసం చేస్తే వారి క్రియలు నేర్చుకుంటావు. అందుకే అంటాడు పేతురు, మీరు దుష్టులు, మీరు అన్యజనుల యొక్క ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే అదే మీకు నిజమైనటువంటి పరిశుద్ధత అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దుష్ట సాంగత్యం అయింది. తర్వాత రోమిలకు రాసిన పత్రికలో కూడా అంటాడు, మళ్ళీ అదేమంటాడు, అక్కడ ఏ సందర్భాలు అన్నాడు ఏంటంటే వారు మరి యెజబెలు దుష్టాత్ములతో సహవాసం చేస్తున్నారు. ఏంటండి 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమం అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం. ఇక్కడ కూడా సహవాసం గురించి మాట్లాడతారు. ఇక్కడ కూడా దుష్ట సాంగత్యం, అట్టి సాంగత్యము దేవుని యొక్క, అది కొరింథీయులలో చెప్పాడు కదా, దేవునికి విగ్రహములతో ఏమి పొందిక. చదవండి ఆ మాట. చదవండి. నీవు అవిశ్వాసులతో ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమీ పొందిక.
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలకు ఏమి సంబంధం? ఏమి సంబంధము? విశ్వాసితో విశ్వాసికి అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తు? అంటే ఎన్ని ఎక్కడ అంటే వీఆర్ అంటే మీరు వ్యక్తులు, ప్రత్యేకింపబడిన వ్యక్తి కాబట్టి మనకి చిన్న చిన్న తెలుసుకునే ధైర్యము, చిన్న చిన్న భవబంధాలు తెలుసుకునేటటువంటి గట్స్ లేకపోతే ఏ కారణాన్ని బట్టి మనం దేవుని దగ్గర దివ్యాన్ని పొందుతాం చెప్పండి? ఒక చిన్న సాహసం దేవుని కొరకు మనం చేయలేకపోతే, ఒక చిన్న తెగువ దేవుని కొరకు మనకు రాకపోతే ఎట్లా మనం క్రీస్తు సహవాసంలో ఉన్నట్టు? ఇప్పుడు దేవుడు మన క్రీస్తు సహవాసంలోనికి పిలుస్తుంది, తన కుమారుని సహవాసంలోనికి పిలుస్తున్నాడు. మనమేమో ఇంకా లోక సహవాసాలు, నా రక్త సంబంధాల సహవాసాలు, నా స్నేహితులు, నా ఊరోళ్ళు, నా పాలుళ్ళు, నా వీడు వాడు ఏంటంటే అది మనకు కొంతవరకు డ్యామేజ్ చేస్తుంది, కొంతవరకు నష్టపరుస్తుంది. దాన్ని బట్టి మన నరకంలో పడతామని కాదు, కానీ తీర్పు దినాన సిగ్గుపడతాం. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆడికి వేదన నష్టం కలుగుతుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ నష్టం కలగకూడదంటే ఇక్కడ మనం కొంత ఆ ఒంటరితనంలో రావాలి. ఈ లోకంలో మనం కొంత యేసు ప్రభుతో ఏకం కావాలంటే నీకు ఈ చుట్టుముట్టు ఏమి ఉండదు, కట్టేసినాయి అన్ని త్రాళ్ళు తెలుసుకొని రావాలి. అప్పుడు యేసయ్యని నీకు బలమైన బంధము ఏర్పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, మన అంతము మీద మనము దృష్టి పెట్టాలి. అట్ ద సేమ్ టైం మనము సహవాసం మీద ఈ రెండు ముఖ్యమైన విషయాలు. అంటే మన అంతమును మార్చేటటువంటిది మన సహవాసానికి ఉన్నది. నువ్వు క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే నీ అంతము మహిమకరంగా ఉంటుంది. నువ్వు ఇంకా వేరే వాటితో సహవాసం కలిగి ఉన్నావు అనుకో, నీ అంతము మారిపోతుంది. సొలొమోను యొక్క ప్రారంభము చాలా అద్భుతంగా ఉన్నది. మధ్యలో ఆయనకు చాలా సహవాసాలు వచ్చినాయి. ఏంటంటే రాజుల గ్రంథములో ఏమంటాడు ఏంటంటే, రాజుల గ్రంథము 1 రాజులు 11వ అధ్యాయంలో ఆయన చేస్తున్నటువంటి శ్రేష్టమైన కార్యక్రమాలు చూడండి ఒకసారి. ఎంత విచిత్రాన్ని కలిగిస్తే అసలు ఎవరైనా దేవుని కొరకు గొప్ప మందిరం కట్టడానికి కోరుకున్నటువంటి అభిషిక్త దైవజనుడు, వాగ్దాన పుత్రుడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, దేవుడే డైరెక్ట్గా ప్రత్యక్షమై నా కుమారుడు నాకు ఏది ఇష్టం అడిగిస్తానన్నాడు. ఎవరికి ఆఫర్ సొలొమోనుకి ఇచ్చాడు. ఎంత ఇష్టమైతే ఆఫర్ ఇస్తాడు దేవుడు. ఎంతో మహాజ్ఞాని, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇప్పటిదాకా ఎవరు లేరు అంత జ్ఞానం ఉపయోగించుకున్న వాళ్ళు, అంత జ్ఞానవంతులు భూప్రపంచంలో. కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు చూడండి ఒకసారి 11వ అధ్యాయంలో. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు మీ హృదయములను తమ దేవతల తట్టు గనుక, ఎందుకు చెప్పాడండి? వారితో మీరు సహవాసము చేయకూడదు. వారు ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా వారంటే పడతారు. చీటికి మాటికి మనం మాట్లాడి ఏదో గెలిపి చేసి, ఏం పని లేకపోయినా ఫోన్లు చేసి మాట్లాడి ఏదో రీతిగా కొంత పని టెంప్ట్ చేద్దాం, వాళ్ళని టెంప్ట్ చేద్దాం. మా పండుగలను టెంప్ట్ చేద్దాం, మాతో సహవాసం చేయడానికి, మాతో వ్యభిచారం చేయడానికి, మాతో కలిసి తాగడానికి, మాతో కలిసి తిరగడానికి టెంప్ట్ చేద్దాం. కొన్నిసార్లు మనం వదులుకున్న వాళ్ళంట పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి అది. అందుకే చెప్పాడు ఆయన, మీరు వారితో సహవాసం చేయకూడదు. రెండవది, వారు మీతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేసినా మీరేం చేయాలంట? వారికి సహవాసము చేయనీయకూడదు. ఎందుకు? చేస్తే ఏం జరుగుతుంది? చదవండి మళ్ళీసారి. సహవాసం చేయకూడదని వారితో చెప్పాను, సహవాసము చేయనీయకూడదని ఇజ్రాయేలు వారితో యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె యాక ఆ జన్మలో ఇంకా అనేకమైనటువంటి స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను. మొదట సహవాసం ప్రారంభించబడింది, తర్వాత ఏది దారితీసింది? అది ఉంచుకునేదాకా దారితీసింది. ముందే సహవాసంలో ట్రిమ్ చేస్తే ఆయన ఎప్పుడు చెప్తామంట, భారతదేశంలో ఎవరో దానికి చాలా మంచి పాట రాసిన పాట, పాత పాట అయినా నాకు చాలా ఇష్టమైన పాట. ఆడువారి మాటలకు అర్థాలే
వేరులే అది ఎంత దూరం ఆలోచించి రాసి ఉంటాడు, ఎవడో పాట రాసినాడు. కానీ విదేశాలలో మనం వెళ్తే స్మైల్ చేసి మాట్లాడితే అది పరిశుద్ధత సంకేతం. దిస్ పర్సన్ ఇస్ వెల్ ఎడ్యుకేటెడ్ అని గుర్తిస్తారు. స్మైల్ ఇస్తూ మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడి కొంచెం రిలయబుల్గా మాట్లాడితే విదేశాల్లో వెళ్తే మనకు చాలా అనర్ చేస్తారు. చాలా మంచివాడు, చాలా మంచిది ఈమె అని మాట్లాడతావు. నువ్వు భారతదేశంలో తన స్మైల్ ఇచ్చుకుంటా మాట్లాడినావు, స్మైల్ ఇచ్చుకుంటా మెలకలు తిరుక్కుంటా, ఈ పిల్ల రెడీగా ఉన్నట్టున్నది వ్యభిచారం చేయడానికి, లేకపోతే ఈ పిల్లాడు రెడీగా ఉన్నట్టున్న పాపం అని అర్థాలు ఇక్కడ వస్తాయి. భారతదేశంలో అర్థాలు వేరు. మన ద్వారా నవ్వుకుంటూ మాట్లాడినా, మన ఎవరితో నవ్వుకుంటూ మాట్లాడినా ఇక్కడ అర్థాలు వేరు. ఇక్కడ ఎవడు పరిశుద్ధమైన కోణంలో చూడడు. సహవాసములోనే అందుకే అన్నెసెసరీ కమ్యూనికేషన్స్ కానీ అన్నెసెసరీ అన్నోన్ పర్సన్స్తో మనం అన్టచబుల్గా ఉండాలి. మనకి అది అంటరాని అడగకూడదు. మనం ఎందుకు ఏంటంటే ముస్లిం సోదరుల దగ్గరగా ఎవరితో పలకరిస్తారు, ఎవరు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కరిని టచ్ చేయరు. అసలు వారు ఎవరో తెలియదు, బురికేసుకుని వస్తారు, సంప్రదాయ వాళ్ళ ఇంటి పక్క రోడ్డు మీద కలిసినా మనం పలకరిగారు. మనోళ్ళు ఆడొక్కసారి ఇంటి పక్క కిరాయికున్నా ఎడ కనిపించినా అన్న బాగుంటారా, అక్క బాగుంటారా, ఇది బాగుంటారా, ఎందుకు అవసరం కానీ ఏం లాభం చెప్పు. ఏంటంటే ఆ సహవాసాలే మెచ్చుకోవద్దు, అవి చాలా దూరం దారి, చాలా నష్టాలకు దారి తీస్తాయి. ఇక్కడ మొదట సొలొమోను సహవాసం ప్రారంభించబడింది. అరే నువ్వు క్రీస్తు సహవాసం అని పిలువబడ్డావు సొలొమోను. నువ్వు ఉండాల్సింది ఎక్కడా? ఉన్నతమైన కొండ మీద మోషలాగా 40 దినాలు దేవునితో సహవాసం చేయాల్సిన మనిషి నువ్వు. కానీ వెళ్ళి అమ్మోనీయురాలను చూస్తున్నాడు, మోయాబీయురాలను చూస్తున్నాడు, సిదోనీయులను చూస్తున్నాడు, హిత్తీయులను చూస్తున్నాడు. వాళ్ళు మామూలు స్త్రీలు కాదు, అందగత్తెలు. విపరీతమైన ఆకర్షణ వారి దగ్గర ఉన్నది. వారి యొక్క కళ్ళల్లో, వారి మాటల్లో, వారి యొక్క ప్రవర్తనలో ప్రతి కదలిక ఈయనను ఆకర్షిస్తున్నది. ఎందుకు నువ్వు ఆడదాకా పోయినావు చూడడానికి? ఆ జనాంగం ఎందుకు చూస్తున్నావు అంటే సొలొమోను మీద చీకటి దాడి జరిగింది. అయితే రాజైన సొలొమోను కదా 2వ వచనంలో ఆయన కామాతురత గలవాడై అనేకుల్ని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి ఏంటండి అతని హృదయము, అతని భార్యలు అతని హృదయం ఏం చేశారంట? యెహో దేవుడు లేడు, యెహో దేవుడు లేడు, కానీ మా దేవుని వదిలిపెట్టేసే. ఎంత ప్రమాదం చూడండి సహవాసం. వదిలిపెట్టేశానండి. 4వ వచనంలో ఆయన హృదయం తింపివేయగా అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతల తట్టు తింపగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థముగా కాకపోయెను. సొలొమోను అర్షారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల ఏహమైన దేవతలను అనుసరించుచు నడిచెను. చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదును అనుసరించినప్పుడు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయులు ఏహమైన దేవతకు, తర్వాత మెలేకు అను అమ్మోనీయుల ఏహమైన దేవతకును యెరూషలేము ఎదుట ఉన్నటువంటి కొండ మీద బలిపీఠము కట్టించి తమ దేవతలకు ధూపం వేయించు. భార్యల నిమిత్తం గుడులు కట్టిస్తున్నాడు, విగ్రహాలకు ఆ దేవతలకు బలి అర్పిస్తున్నాడు. కారణం ఏంటి చెప్పండి? సరైన సహవాసం లేకపోవడం, సరైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకోకపోవడం. ఏంటండి ఎంత నష్టం కలిగించింది అని భక్తిని మొత్తం పాడేసింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. నేను మొన్న ఒకసారి చెప్పాను, సాతాను ఎప్పుడే కానీ వాడు అన్నోన్ పర్సన్స్ ద్వారా ఇక్కడ సొలొమోను జీవితంలో సొంత భార్య రూపంలోనే సాతాను వచ్చిండు. అవ్వమ్మ దగ్గరికి ఆదాము దగ్గరికి అవ్వ ద్వారానే సాతాను వచ్చిండు. యేసుక్రీస్తు దగ్గర ఇస్కరియోతు యూదా, ఎందుకంటే యేసుప్రభు పెళ్లి చేసుకోలేదు కదా. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, పక్క స్నేహితుడు. పేతురు ఉన్నాడు, వారిలోకి వస్తున్నాడు. అవకాశం ఉన్నంత వరకు భార్యను వాడుకుంటాడు సాతాను. మొదటి స్థానం అయితే వాడు భార్యకి ఇస్తాడు. ఏ సేవకుని పాడు చేయాలన్నా భార్యను మొదటి టార్గెట్ వాడు పెట్టుకుంటాడు. ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అన్నట్టు మొదటి స్త్రీ
మార్టిన్ లూథర్ గారు సంస్కారం ప్రయాణం ఎవరు ఆయన మొదట ఆయన వెనక్కి రావడానికి ప్రయత్నించి ఎవరు చెప్పండి? తన భార్యనే మొదట ఆమె నిలుస్తూ అవపరిచేది. నీ వల్ల ఏమవుతుంది, ప్రపంచం అంత సంవత్సరం నువ్వెంత, నీ బతికెంత, నీ గురించి నాకు తెలియదా అని ఆయన గురించి నెగిటివ్గా మార్టిన్ లూథర్ గురించి, మార్టిన్ లూథర్ పుస్తకాల్లో ఈ మాటలు ఉంటాయి. యోగుని ఎవరంటే కునగదీసింది స్నేహితులా, అంతకన్నా ఎక్కువ భార్యకున్నదే నీ మరణంగా మరి పలుకును, నీ శరీరం అంత పనులు గాయాలు. ఏ భార్య నా అనవలసిన మాట అన్నా 12 మంది పిల్లలు అన్న తర్వాత ఏంటంటే అంతమందిని అన్న తర్వాత కూడా అంటుంది చచ్చిపో అంటే ఆమెలోనికి దుష్టుడు వచ్చినాడు. కానీ యోగులోకి రాలేదు. యోగు అంటాడు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతావు. మూర్ఖురాలు ఎట్లా మాట్లాడుతుందో అట్లా నువ్వు మాట్లాడుతున్నావు, అట్లా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు దైవజనుడి యొక్క భార్య. ఎంతమంది ఈరోజు పాశ్రమాలు అలాగలే, ఎంత అవమానకరం. సరైన సహవాసం లేకనే ఎంతోమంది పాశ్రమాలు ఎరుగుతుంది. పాస్టర్ దైవజనుడు రాత్రంతా వాళ్ళు సువార్త పోయేస్తే నైట్ తలుపు తీయడానికి కూడా మరి బద్ధకస్తురాళ్ళు అయిపోయి తలుపు తీయడానికి కూడా ఇష్టం లేక అట్లా దుప్పడం వండుకుంటే దైవసేవలు బయట వండుకున్న కార్లు వండుకునే దినాలు ఉన్నాయి. పెద్ద పెద్ద దైవజనులు ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు పాశ్రమాలని బట్టి సంఘాలు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. పాశ్రమాలు అక్కడ ఉన్న యవనస్తుల ద్వారా వ్యభిచారం చేసిన కారణాన్ని బట్టి. నల్గొండలో ఒక మంచి సేవకుడు, నా పేరు ఆయన పేరు కూడా, వాళ్ళ భార్య ఒక యవనస్తులతో లేచిపోతే సంఘం మొత్తం కొలాప్స్ అయిపోయింది. అవసరమా? నువ్వు యవనస్తుడితో సహవాసంలో ఉండి యవనస్తులతో నీకేం పని అంటే అక్కడ ఉండదు. సంఘ బిడ్డలు కదా, అదే దారుణం. అక్కడ సంఘ బిడ్డలు కదా అని చెప్పేసి యవనస్తులతో రాసు పూసు తిరిగి టెంప్ట్ అయిపోయి పాపలు పడిపోయిన ఎంతమంది లేరు? పాస్టర్లైనా పాశ్రమలైనా అక్కడ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, మేల్ అండ్ ఫీమేల్. సేవకురాలను బట్టి సంఘాలకు పోలిపోయినాయి, సేవకురాలను బట్టి కుటుంబాలు దూరం అయిపోయినాయి, కొంతమంది సేవకులను బట్టి కొంతమంది దూరం అయిపోయారు. సేవకుడు కామాతురత గలవాడే చర్చికి వచ్చినటువంటి స్త్రీలతో వాడు ఎవడో ఉన్నాడు కదా, అని పేరు ఏం పేరు, ఆయన కుమారులు ఇద్దరు ఎలీహు కుమారులుగా. ఎలీవేమో దైవజనుడు, కుమారులేమో కామాతురత గలవారైపోయి చెడు స్నేహాలు కలిగి ఉన్నారు. లోకములు సంఘాన్ని వస్తున్నటువంటి యవన స్త్రీలతో వాళ్ళు పాపం చేస్తున్నారు. ఏంటంటే సహవాసం యొక్క ప్రభావం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరితో సహవాసంలో ఉన్నాం? సో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, అట్ వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఈ హ్యాడ్ అనేది మనం గమనించాలి. ఏదో టైంపాస్ కొంతతో మాట్లాడడం, టైంపాస్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళు నాకు చుట్టాలు కదా, పక్కాలు కదా. అరే వారి ద్వారా ఒక స్పిరిట్ వస్తుంది నీలోనికి. నువ్వు మంచిదానివే, మంచుడివే కావచ్చు, అవతల ఉన్నటువంటి ఆ మనిషిలో 100 చీకటి శక్తులు ఉండొచ్చు, 100 దయ్యాలు కూస్తున్న మనిషి అయి ఉండొచ్చు, వాడు 100 దయ్యాలు కూస్తున్న ఆడదై ఉంటుంది అవతల. అవసరమా మనకు మాట్లాడడం అంటే? ఆ సీరియస్నెస్ లేదు. వై డు వి కమ్యూనికేట్ హ్యావ్, వై డు వి ఫెలోషిప్ విత్ దెమ్? సహవాసం ఇక్కడ. అందుకే తీర్పు దినాన మన డెస్టినీ మార్చేటటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి సహవాసం అన్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకుందాం మన జీవితంలో మన దేవుడు పిలిచింది ఎందుకో తెలుసా? మీరు కేవలం యు ఆర్ ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. యేసయ్యతో మన స్నేహం ఉండాలి. యేసు ప్రభువే మనకు అన్ని రీతిలుగా ఆప్తుడు, మన ఆప్త బంధువు, మన ప్రేమికుడు, మన స్నేహితుడు, మన సమస్తం ఆయన. నా భర్త ఆయన, నా తల్లి ఆయన, తండ్రి ఆయన. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్నగాడ, ముఖ్య దూతలు మా స్నేహితులు, మోక్ష నగరం మా పుట్టినిల్లు, ఈ లోకంలో ఏమి లేని వాడు ఆయన. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మనకున్నారు ఎవరన్నా స్నేహితులు ముఖ్య దూతల్లో? ఎవరన్నారు స్నేహితులు? ఎప్పుడైనా వచ్చినా మిఖాయిల్ మీ దగ్గరికి, ఎప్పుడు వచ్చినా గాబ్రియల్ మీ దగ్గరికి? ఎంత సిగ్గుచేటది ఈనాటి భక్తులకు. మనకు గిబ్రియల్ రారు, మన గంగమ్మ, గౌరమ్మ, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితుల మనకు సమస్యలు గాబ్రియల్ దూత రాగలగాలి. అరే అంత స్నేహం మనం పరలోకం అంటే ఓన్లీ యేసయ్యతో కొంతనే కాదండి మాట్లాడడము. కొన్నిసార్లు తండ్రి అయిన దేవునితో మాట్లాడాలి. తన తండ్రి సహవాసంలోకి మనల్ని పిలిచినాడు, తనతో సహవాసంలోకి పిలిచినాడు, తన కుమారుడి సహవాసం, పరలోక రాజ్య పౌరుల సహవాసం. మన సహవాసాలు అన్నీ అక్కడే ఉన్నాయి. అందుకే మీరు పైన వాటి మీద దృష్టి
కొన్నిసార్లు మనం మికాయిల్ని పిలవాలి ప్రార్థనలో. నేను పిలిచాను చాలాసార్లు. యేసుప్రభునే కాదు, పరిశుద్ధాత్మ దేవునే కాదు, గాబ్రియల్ దూత గారు దయచేసి ఒకసారి రండి, మీతో మాట్లాడాలని ఉంది. మికాయిల్ దూత గారు కొన్నిసార్లు రండి అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. మనం చెప్పు బ్రదర్ అంటారు డైరెక్టర్స్ దగ్గరికి వచ్చి. ఆ భక్తునికి అన్నారు, ముఖ్య దూతలు నా స్నేహితులు, వాళ్ళు ఒకటి ఏం కమ్యూనికేషన్ లేదు, స్నేహితులు అవుతారా? ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధానంలో భక్తిని మనం ఆశమాషగా తీసుకోవద్దు. ఉన్నతమైనటువంటి ఆధిక్యంతో మనం వెళ్ళగలగాలంటే కొంత ఈ లోకం నుంచి మనం వైరాగ్యం గలవారమై కొంచెం అంటి అంటున్నటువంటినే పరలోక రాజ్యంలో అటాచ్ అవుతాం. ఈ లోకముకు, ఈ లోక వ్యసనాలకు, ఈ లోక స్నేహాలకు, ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలకు మనం అటాచ్ కాకపోతే పరలోకంలో ఉన్నటువంటి ఆ బంధాలకు మనం అటాచ్ కాలేదు. మన బంధుప్రీతి ఉండాలి, కానీ అది పరలోక రాజ్య పౌరులతో ఉండాలి. బంధుప్రీతి అసలే ఉండొద్దని కాదు, స్నేహం చేసేటటువంటి ప్రీతి ఉండాలి, కమ్యూనికేషన్ చేసే ప్రీతి ఉండాలి. అది పరలోక రాజ్య పౌరులతో అయి ఉండాలి. హల్లెలూయా. నూతన తీర్మానం తీసుకుందాం. ఈరోజు మనము ఏ రకమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నాం, ఈ లోకంలో ఎంతవరకు మనం జాగ్రత్త కలిగి ఉంటున్నాం సహవాసాల విషయంలో. వాడు ఏదో సినిమాలో ఒక డైలాగ్ అంటాడు, అన్న నేను మీ గ్యాంగ్లో చేరొచ్చా అంటే, మా గ్యాంగ్లో ఏం ఫుల్ అయిపోయారు, సీట్లు ఫుల్ అయిపోయారా బాబు, ఎవరైనా చచ్చిపోయిన తర్వాత నీకు చెప్తా అంటాడు సహవాసం చేయండి. అట్లా మనం ఫిక్స్ అయిపోవాలన్నమాట. పెంచుకుంటూ పోదు, జాంజిగిరిలను పెంచుకుంటూ పోదు. కొంతమందికి అడగడుగున జాంజిగిరిలు ఉంటారు. అట్లా జాంజిగిరిలు ఉండదు మనకు. హల్లెలూయా. యేసయ్య ఒకడే నా జాంజిగిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే నా జాంజిగిరి. నాకు ఇంకెవరు జాంజిగిరి కాదు, పరలోక రాజ్య పౌరులే నా జాంజిగిరి, ఆ సమస్తం. కాబట్టి దేవుని పెడుతున్నా ఈరోజు మన చిత్తావృత్తి అంత ఏం చేయాలి, నూతన పరచబడిన వారిని. ఈరోజు మనము సొలొమోనులాగా లోకాంతంలో ఈ లోకంలో యాత్ర ముగిస్తామా? సొలొమోను ప్రారంభం మేము అద్భుతంగా ఉన్నది, అంత మేము చెడిపోయిన స్థితిలో ఉన్నది. అయ్యో వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమైన స్థితిలో ఉన్నది. పౌలు యొక్క అంతమేమో అద్భుతంగా ఉన్నది. పౌలు ఒక్కడే చచ్చిపోయాడు. ఎవరు ఆదరించేవారు లేరు పౌలుకు, ఓదార్చేవారు లేరు పౌలుకు, ఇబ్బందులు ఉంటే పరామర్శించడం లేరు పౌలుకు. ఏంటండి, ఆకలి దప్పికలతో ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఆయన సొలొమోనులాగా చచ్చిపోలేదు. మహిమకరంగా, దేవునికి మహిమకరంగా తన యొక్క అంతము ఉన్నది. కనుక ఈరోజు నీవు నేను మనం అంటే సొలొమోను లాంటి అంతం మనకొద్దు. సొలొమోను లాంటి అంతం మనకొద్దు అంటే సొలొమోను లాంటి సహవాసాలు, ఆ పైన చెప్పిన అడ్రస్ మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, హిత్తీయులు, సిదోనీయులు లిస్ట్ ఉన్నది అక్కడ. ఈరోజు మనకు ఉండొచ్చు ఈ లోకంలో. అక్కడ మోయాబీలు అనే ప్లేస్లో నువ్వు మాలోలను పెట్టుకో, అమ్మోలీలను పెట్టుకున్న మాదిగలను పెట్టుకో, హిత్తీయులు అనే ప్లేస్లో రెడ్డిలను పెట్టుకో. ఇంకేం చెప్పాడు, సిదోనీల ప్లేస్లో మంగళను పెట్టుకో, ఎవరైనా పెట్టుకో, గౌడ్స్ ఏ కులకులను పెట్టుకో. అక్కడ ఆ పేర్లు అప్పుడున్నటువంటి జనాంగం పేరు రాస్తారు. ఇప్పుడు మన జనాంగం వేరు కదా, ఇప్పుడు మనం కలిగి ఉండే స్నేహాలు వేరు వేరు కదా. మన స్నేహాల్లో కొందరు ఒక కులం వాళ్ళు ఉండొచ్చు. అంటే వీరి స్నేహం నాకు ఎంతవరకు అవసరం అనేది మనము బేరీజు వేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం మన ప్రభుత్వంలో తీసుకుందాం రండి. మన సహవాస విషయంలో చాలా జాగ్రత్త గలవారని ముందు సారిని తీర్మానించుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయడం కాక ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం.